హాయ్ అండి. ఇవాళ తోటకూరని పులుసు కూరగా కుక్కర్లో ఎంతో తేలిగ్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్లో ఒక కట్ట తోటకూరని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొన్ని పెద్దుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, కొంచెం చింతపండు వేసుకొని దీనికి ఎక్కువ నీళ్లు పట్టవండి. అందుకని ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చిన దాకా ఉడకనివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని ఇందులో నీళ్ళని ఒక గిన్నెలోకి వంపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకొని ఈ తోటకూరని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తిరగమూతకి బాండీలో 4 స్పూన్ల నూనె పోసుకొని తిరగమూత గింజలు, ఎండుమిరపకాయలు, పెద్దుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఇవి వేగిన తర్వాత మనం వెనిపి పెట్టుకున్న తోటకూరలో ఇది వేసుకొని మిగిలిన నీళ్లు కూడా పోసుకొని ఒకసారి కలుపుకొని ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవడం.